ఇజ్రాయెల్ హమాస్ పశ్చిమాసియాలో యుద్ధ ఆరంభంలో కేవలం ఈ రెండు పేర్లు మాత్రమే వినిపించేవి. రోజులు గడుస్తున్న కొద్దీ అది అనేక మలుపులు తిరిగి కొత్త పేర్లు తెరమీదకొచ్చాయి. హమాస్కు లెబనాన్లోని ఉగ్ర సంస్థ హెజ్బుల్లా, ఇరాన్ తోడయ్యాయి. యెమెన్లో నౌకలపై హౌతీ దాడులు చేస్తోంది. ఇంకా ఎవరెవరు ఏ దేశాలు తెరమీదకొస్తాయో తెలియని పరిస్థితి. ఒకవేళ యుద్ధం ముదిరితే అరబ్ దేశాల వైఖరి ఏమిటి అన్నది సందిగ్ధంగా మారింది. మరి ఈ పరిస్థితుల్లో పశ్చిమాసియాలో పరిస్థితులు ఎటు దారి తీయనున్నాయి? యుద్ధం ముగుస్తుందా? అసలు శాంతికి ఆస్కారం ఉందా? రెండు వర్గాలది పంతమే. మొండిపట్టులో ఎవరూ ఎవరికీ తీసిపోని పరిస్థితి. అమాయక ప్రజలు పిట్టల్లా రాలుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా, పూడ్చుకోలేనంత ఆస్తి నష్టం జరుగుతున్నా ఎవరూ వెనక్కి తగ్గని పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధంలో ఇది ఇజ్రాయిల్ హమాస్ల తీరు. వీరి మొండిపట్టు ఇలా ఉంటే యుద్ధంలోకి హమాస్ తరపున అడపాదడపా దాడులు చేస్తూ వచ్చిన లెబనాన్లోని హెజ్బుల్లా దూకుడు పెంచింది. ఇటీవలి కాలం వరకు ఇజ్రాయిల్ హమాస్ మధ్య ప్రధాన పోరు సాగగా ఇప్పుడది ఇజ్రాయిల్ హెజ్బుల్లా మధ్య యుద్ధంగా మారింది. ఇజ్రాయిల్ గాజాలో హమాస్ పై పోరాటం చేస్తూనే హెజ్బుల్లాతోనూ తలపడుతోంది. అటు ఎర్ర సముద్రంలో యెమెన్ కేంద్రంగా పనిచేసే హౌతీ తిరుగుబాటుదారులు సరకు రవాణా నౌకలపై ఇటీవల తరచూ దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలు ఎటు దారి తీస్తాయో అని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్, ఖతార్ ప్రయత్నిస్తున్నాయి. శాంతి చర్చల దిశగా ఈజిప్ట్ మరింత చొరవ చూపుతోంది. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు కూడా యత్నిస్తోంది. ఈ తరుణంలోనే ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య పోరాటం ప్రారంభమై కాల్పుల విరమణ ప్రయత్నాలపై నీళ్లు చల్లినట్లయింది. శాంతి చర్చల కోసం అమెరికా నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా సహా ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులు ఈజిప్ట్ రాజధాని కైరోలో మకాం వేశారు. ఈ నెల 22 నుంచి ఆదివారం వరకు చర్చలు జరిపారు. హమాస్ ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొనలేదు. చర్చల సారాంశాన్ని ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులు హమాస్ కు వివరిస్తూ వచ్చారు. ఈ చర్చలు సాగుతూ ఉండగానే అంతలోనే ఆదివారం ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య దాడులు జరిగి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలు ముందుకు సాగడం అనుమానంగా మారింది. అమెరికా అధికారులు కూడా శాంతి చర్చలు తాత్కాలికంగా ఆగిపోయినట్లే అని స్పష్టం చేశారు. అయితే రాబోయే రోజుల్లో కింది స్థాయిలో చర్చలు జరుగుతాయని తెలిపారు. పాలస్తీనా అరబ్ ప్రాంతమే అయినా ఇరాన్ మినహా ఏ దేశమూ దానికి సాయం చేయడం లేదు. ఇజ్రాయెల్ కు ఆనుకుని ఉన్న లెబనాన్ లో ప్రభుత్వం ఉన్నా అది కాకుండా అక్కడి మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లా హమాస్ కు సంఘీభావంగా పోరాటం చేస్తోంది. ఇక యెమెన్ లోని హౌతీ సాయుధులు నౌకలపై దాడులు చేస్తున్నారు. సౌదీ అరేబియా, ఇరాక్ సహా మరే ఇతర అరబ్ దేశము పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. మరి ఉద్రిక్తతలు మరింత పెరుగుతోన్న వేళ రాబోయే రోజుల్లో అరబ్ దేశాల వైఖరి ఎలా ఉండనుందనేది తేలాల్సి ఉంది. సౌదీ అరేబియా సహా పలు అరబ్ దేశాలకు అమెరికాతో మంచి సంబంధాలున్నాయి. చమురు సరఫరా సహా వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అరబ్ దేశాలు యుద్ధంలో జోక్యం చేసుకునే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు అనుసరించిన వైఖరిని ఇక ముందు కూడా కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల యుద్ధం ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా లేదా హౌతీ వరకే పరిమితమయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి జరిపి బందీలను అపహరించడంతో ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటి వరకు దాదాపు 40,000 మంది మరణించారు. అంతకు మించి క్షతగాత్రులయ్యారు. లెక్కకు మిక్కిలి ఆస్తి నష్టం జరిగింది. గాజాలో ఎటు చూసినా శిథిల భవనాలే. ఆహారం, మంచినీరు, మందులు దొరక్క తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది. ప్రజలంతా చెల్లాచెదురయ్యారు. ఒకవేళ యుద్ధం ఆగినా పాలస్తీనా సమీప భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. అటు నిరంతరాయంగా చేస్తున్న యుద్ధంతో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. ఆయుధాల కోసం చేస్తోన్న ఖర్చుతో ఖజానా క్రమంగా ఖాళీ అవుతోంది. ఉద్రిక్తతల కారణంగా తరచూ ఇజ్రాయెల్ విమాన సర్వీసులు రద్దు కావడం, పర్యాటకుల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. విలాసవంతమైన హోటళ్లు సగం ఖాళీగా కనిపిస్తున్నాయి. చిరు సంస్థల వ్యాపారాలు సన్నగిల్లాయి. ఇరాన్ నౌకాశ్రయాల్లో షిప్పింగ్ వ్యాపారం ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 16% తగ్గింది. ప్రపంచంలో తిరుగులేని ఆయుధ శక్తితో ఆర్థికంగా వైభవాన్ని అనుభవించిన ఇజ్రాయెల్ కు యుద్ధం వల్ల తలెత్తిన దుస్థితి ఇది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం ఆర్థిక నష్టం తాత్కాలికమే అని అంటున్నారు.
10 నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సాధించింది ఏంటి అని తరచి చూస్తే రక్తపు టేళ్లు విధ్వంసం తప్ప ఏమీ లేదు. అందువల్ల కొత్త మలుపులు తీసుకుంటూ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోన్న నేపథ్యంలో అదే జరిగితే ఇంకెంత నష్టం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం ఇక్కడితో ఆగితేనే పశ్చిమాసియాతో పాటు యావత్ ప్రపంచ శాంతికి మంచిది. అందుకోసం అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు తమ ప్రయత్నాలు నిరంతరం కొనసాగించాలి. అమాయక ప్రజల ప్రాణాలు, జరుగుతోన్న ఆర్థిక నష్టాన్ని చూసైనా ఇజ్రాయెల్, హమాస్, హెజ్బొల్లా కూడా స్వీయ నియంత్రణ పాటించి యుద్ధానికి స్వస్తి పలకాలి, శాంతికి బాటలు వేయాలి. లేకుంటే పశ్చిమాసియా రావణ కాష్టం మరింత విస్తరించే ప్రమాదముంది.